శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ చిరంజీవి గారు ప్రస్థానం మొదలయ్యి దాదాపు 48 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 50 ఇయర్స్‌కి దగ్గర పడుతుంది. అవును. ఈ తరుణంలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే చాలా పెద్ద ఎత్తున ఆయనకున్న ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి, ఐ బ్యాంక్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ఒక హింట్ ఇచ్చినట్లుగా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ప్రస్థానం గురించి ఒక్కసారి వివరించండి సార్. అంటే ఆయన నిన్న ట్వీట్ చేశాడు. హ్మ్. నిన్న ట్విట్టర్ వేదికగా అప్పటి ఫోటోలు షేర్ చేశాడు ఆయన. ఒక 3, 4 ఫోటోలు. 'పునాది రాళ్ళు' అనే సినిమా కోసం సెట్‌లో కెమెరా ముందు నిలబడినటువంటి మొదటి రోజు ఇది నాకు అని చెప్పాడు ఆయన. హ్మ్. చెబుతూ అప్పటి జ్ఞాపకాలు కొన్ని నెమరేసుకున్నాడు ఆయన. ఈ నెమరు వేసుకున్నటువంటి క్రమంలో అంటే ఎందుకు ప్రత్యేకంగా ఈ ట్వీట్ చేశారు ఎందుకు ఈయన అంటే 48 కంప్లీట్ అవుతోంది. ఓకే. కాబట్టి 50కి దగ్గరకు వస్తోంది. సో సన్నాహాలు మొదలు పెట్టండి అని అభిమాన సంఘాల వాళ్ళకి, అలాగే ఆయన బయోగ్రఫీ రాసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. హ్మ్. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ పనిలో ఉన్నారని చెప్తున్నారు. ఓకే. అది ఎంతవరకు వచ్చిందనేది క్లారిటీ లేదు కానీ ఇలా వీళ్ళందరినీ కొంచెం టైం దగ్గరకు వస్తోంది. అంటే 50 ఏళ్ళు సక్సెస్ఫుల్గా కెరియర్ నడపటం అనేది అదొక విశేషమైనటువంటి రోజే. హ్మ్. కాబట్టి అది సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఒక సన్నాహక కమిటీ ఏర్పడే అవకాశం ఉంది. హ్మ్. వీటన్నిటికీ ఆయన మీరు పనిలోకి దిగచ్చు అని చెప్పి అందరికీ అంటే అభిమానులకి, అలాగే తన సంస్థల వాళ్ళకి, అలాగే సినిమా పరిశ్రమకి వీళ్ళందరికీ అంటే రీసెంట్గా బాలకృష్ణ గారిది 50 ఏళ్ల సెలబ్రేషన్స్ చూసాం మనం. అవును సార్. అంటే ఆయన బాలనటుడిగా వచ్చాడు. అందుకని తాతమ్మ కళ దగ్గర నుంచి ఆ కౌంట్ మొదలైంది. హ్మ్. 74 నుంచి ఆయన ప్రయాణం. ఈయనది 4 ఏళ్ల తర్వాత 78 నుంచి ఈయన ప్రయాణం మొదలైంది. హ్మ్. అయితే ఈయన 'పునాది రాళ్ళు' సినిమాలో కెమెరా ముందుకు వచ్చారు కానీ ఆ సినిమా కోసం ఆయన యాక్చువల్గా రిలీజ్ అయిన సినిమా అయితే 'ప్రాణం ఖరీదు'. ఓకే. క్రాంతి కుమార్ గారి 'ప్రాణం ఖరీదు' ముందు రిలీజ్ అయింది. ఆయన ఇన్స్టిట్యూట్లో ఉండగానే ఈ 2 అవకాశాలు వచ్చాయి ఆయనకి. రెండోది ఈ 'పునాది రాళ్లలో' చిరంజీవి గారు చేసిన క్యారెక్టరు ఆయన కోసం అనుకున్న క్యారెక్టర్ కాదు అది. హ్మ్. అంటే ఒక నలుగురు హీరోలు ఉంటారు అందులో. అందులో ఒక పాత్ర ఈయన. అంటే నరసింహరాజు మెయిన్ హీరో. ఓకే. ఆయన మిత్ర బృందంలో చిరంజీవి ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఒక గ్రామానికి వెడతారు. అది నరసింహరాజు స్వగ్రామం. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో సమస్యలతో ఈ విద్యార్థులందరూ ఫైట్ చేస్తారు. అది కథ. చిరంజీవి గారి 3వ సినిమా 'మనూరి పాండవులకి' ఈ 'పునాది రాళ్ళకి' సిమిలారిటీ ఉంటుంది. హ్మ్. హ్మ్. అలా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌కి వాస్తవంగా ఈయన రూమ్‌మేట్ సుధాకర్‌ని తీసుకున్నారు వాళ్ళు. సుధాకర్ అంటే కమెడియన్‌గా కనిపించేవాడు ఆ మధ్యకాలం వరకు. అవును సార్. ఆయన. హ్మ్. అతను ఈ సినిమాలో కమిట్ అయిన తర్వాత ఉదయ్ కుమార్ డైరెక్టర్ ఈ సినిమాకి. కమిట్ అయిన తర్వాత ఆయనకి 'భారతీరాజా' సినిమాలో హీరో అవకాశం వచ్చింది. హ్మ్. ఆ అవకాశం వదులుకోవాల్సొస్తుంది ఇది కమిట్ అయితే. అందుకని నేను చెయ్యను. నేను ఆ సినిమాకి వెళ్ళిపోతున్నానని చెప్పేసాడు వాళ్ళకి. ఓకే. మరి ఈ క్యారెక్టర్‌కి ఎవరు అనే ప్రశ్నొచ్చింది వాళ్ళ దగ్గర. నువ్వే ఎవరినన్నా పట్టుకురా అని చెప్పి బాధ్యత అప్పజెప్పారాయన. హ్మ్. ఆయన తన రూమ్‌మేట్ అయిన చిరంజీవిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పజెప్పాడు. ఓహ్! అలా సుధాకర్ ద్వారా వచ్చినటువంటి అవకాశం అది. ఒకసారి మధ్యలో ఎక్కడో కూడా సుధాకర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు చిరంజీవి గారు. అవును. ఆయన వల్లే అవును. అంటే అవకాశం అతను అవకాశం అని. చెప్పాడు. అవును. చెప్పిన తర్వాత ఆ సినిమాలో ఆయన నటించటము, అదే టైంలో క్రాంతి కుమార్ గారు 'ప్రాణం ఖరీదు' సినిమాలో ఒక పాలేరు క్యారెక్టర్ ఇవ్వటము. హ్మ్. అందులో ఒక సోలో సాంగ్ ఉంటుంది. చిరంజీవికి, రేష్మి అని ఆవిడ ఒరియా ఓకే. హీరోయిన్. వాళ్ళిద్దరికీ ఒక పాట చక్రవర్తి గారు చాలా అద్భుతంగా ట్యూన్ చేశాడది. ఆ పాట చాలా అంటే అందరినీ అట్రాక్ట్ చేసింది. హ్మ్. ఆ సినిమా చూసి 'ప్రాణం ఖరీదు' చూసి బయటకొచ్చిన వాళ్ళందరూ ఎవరో ఆ కొత్త కుర్రాడు చాలా బాగా డాన్స్ చేశాడు ఆ పాటలో అని చెప్పుకున్నారు ఆ రోజే. హ్మ్. అలాంటి అభిప్రాయం అంటే అలాంటి పాట పెట్టాలి అని క్రాంతి కుమార్ గారికి అనిపించడానికి రీజను 'పునాది రాళ్లలో' కూడా ఒక పాటుంది. ఓకే. 'పునాది రాళ్లలో' ఆ పాటలో చిరంజీవి ప్రత్యేకంగా డాన్స్ చేస్తాడు.
అలా తనని తాను ఎక్స్పోజ్ చేసుకోవటానికి అంటే నాలో ఈ టాలెంట్ ఉంది అని మీరు వినియోగించుకోండి అని ఇండస్ట్రీకి చెప్పడం. ఉమ్, ప్రతి అవకాశాన్ని ఆయన పాస్‌పోర్ట్‌గానే వాడారు. అంటే ప్రతి సినిమా 'యమకింకరుడు' ఆ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఇండస్ట్రీకి చెప్పడమే. అంటే ఈ తరహా యాక్షన్ నేను చేయగలను ఉమ్, అని నన్ను వాడుకోండి మీరు అని చెప్పడమే. ఉమ్, రెండోది చిరంజీవి గారు వచ్చినటువంటి టైం. ఆ టైంలో కరెక్ట్‌గా టీవీలు వస్తున్నాయి. వీసీఆర్‌లు వస్తున్నాయి ఇళ్లల్లోకి. క్యాసెట్‌లు వచ్చేస్తున్నాయి. అంటే విదేశీ సినిమాలు క్యాసెట్‌ల రూపంలో తెచ్చుకొని ఇళ్లల్లో చూస్తున్నటువంటి పరిస్థితి యూత్. ఉమ్, వాళ్ళు మైకేల్ జాక్సన్ పాటలు ఇవన్నీ క్యాసెట్లు పట్టుకొచ్చి చూస్తున్న యూత్‌కి తెలుగు తెర మీద దాన్ని మ్యాచ్ చేసేటువంటి ఆర్టిస్టులు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. రామారావు గారు వెళ్ళిపోయే మూడ్‌లో ఉన్నాడు అప్పటికి. ఉమ్, 78 ఈయన ఎంట్రీ ఇచ్చే నాటికి ఆయన క్లోజింగ్ మూడ్‌లో ఉన్నాడు. Correct. 81లో వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్, కాబట్టి ఆయన తర్వాత నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళ ధోరణి వేరు. కానీ అప్పటి యూత్ ఎక్స్పోజ్ అవుతున్న కంటెంట్ ధోరణి వేరు. ఉమ్, దాన్ని మ్యాచ్ చేసే హీరోగా ఎమర్జ్ అయ్యాడు చిరంజీవి. ఓకే. అందుకని ఆ యూత్‌కి కనెక్ట్ అవ్వగలిగాడు ఆయన. ఆ ఫైట్స్, డాన్స్‌లు ఇవన్నీ అంటే ఆ తరం కోరుకుంటున్నటువంటి హీరో ఆయన. ఉమ్, ఇలాంటి హీరో తెలుగులో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్న హీరో దొరికాడు చిరంజీవి రూపంలో. అది చిరంజీవి సక్సెస్. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. 'ఖైదీ' కావచ్చు, లేకపోతే 'మంత్రి గారి వియ్యంకుడు' ఏ సినిమాకి ఆ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిర్మాతల పట్ల చాలా ఒబీడియంట్‌గా ఉండేవాడు ఆయన. ఏ ఇబ్బంది ఎదురైనా అంటే ఒకానొక సందర్భంలో ఆయన్ని టార్చర్ పెట్టినటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఉమ్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ఉమ్, అయినప్పటికీ వాటి గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు ఆయన. ఈ మధ్య రీసెంట్‌గా 'ఫ్యామిలీ స్టార్' అనేటువంటి సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చాడు ఆయన. అంటే ఈయన విజయ్ దేవరకొండని ఇంటర్వ్యూ చేశాడు. ఓకే. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సందర్భంలో మీ కెరియర్ ప్రారంభంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగాడు తను. ఉమ్, అడిగినప్పుడు మొదటిసారి ఆయన ఓపెన్ అయ్యాడు. అప్పటి వరకు ఎప్పుడూ తన కష్టాల గురించి చెప్పుకోలేదు. ఉమ్, ఆయన మొదటిసారి 'న్యాయం కావాలి' సినిమాకి సంబంధించి ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పాడు. సెట్ బయట నిలబడి ఉన్నాను నేను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి లోపల ఉండొచ్చు కదా! ఎందుకు బయట తిరుగుతున్నావు అన్నాడు. అంటే వెళ్ళి లోపల నిలబడ్డాను. ఉమ్, ఈలోపు క్రేన్ మీద నుంచి క్రాంతి కుమార్ గారు చూశారు నన్ను. నీకేం పని ఇక్కడ సీన్ శారద గారికి, జగ్గయ్య గారికి మధ్య నువ్వేమన్నా పెద్ద స్టార్ హీరోని అనుకుంటున్నావా? లోపలికి వచ్చావు బయటకెళ్ళు అన్నాడట ఆయన. అందరికీ వినిపించేలాగా. ఉమ్, అది చాలా బాధ అనిపించింది నాకు. ఇంతమందిలో వాళ్ళు పిలిచారు కాబట్టి కదా లోపలికి వచ్చాను నేను. లేకపోతే నాకేం పని, నేను బయటే ఉన్నాను. ఉమ్, ఇలాంటి బాధలు చాలా ఉన్నాయని ఆయన చెప్పుకున్నాడు. అప్పటి వరకు ఎప్పుడూ ఓపెన్ కాలేదు. అయితే క్రాంతి కుమార్ గారితోనే ఇంకొక ఇబ్బందికరమైన సంఘటన కూడా ఫేస్ చేశాడు ఆయన. ఓకే. 'శివుడు శివుడు శివుడు' అని ఒక సినిమా చేశారు ఆయన ఉమ్, చిరంజీవితోనే. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఉమ్, అయితే ఆ సినిమా షూటింగ్ నడుస్తుండగా ఒక సీన్‌ని కొంచెం ఇంప్రవైజ్ చేశారు. అంటే చిరంజీవి ఇంప్రవైజ్ చేసి కోదండరామిరెడ్డి గారికి చెప్పాడు. ఉమ్, అంటే ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అని. ఆయనకు కూడా అది సబబే అనిపించింది కోదండరామిరెడ్డి గారికి. ఉమ్, అనిపించి ఓకే అలాగే పెడదాం అన్నాడు ఆయన. కానీ క్రాంతి కుమార్ గారు అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళని. వీళ్ళు ఈ పద్ధతిలో షూట్ చేయడం ఆయనకు నచ్చలేదు. ఆయన వచ్చి ఇద్దరిని గట్టిగానే రేవు పెట్టేశాడు ఇద్దరికి. ఓకే. ఆ మర్నాడు షూటింగ్‌కి చిరంజీవి గారు వచ్చాడు కానీ కోదండరామిరెడ్డి గారు రాలేదు. ఏమిటి పరిస్థితి? డైరెక్టర్ రాకపోవటం ఏమిటి అని చెప్పి ఆయన ఇంటికి ఫోన్ చేస్తే, లేరండి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు రాత్రి అని చెప్పారట ఆయన వైఫ్. ఉమ్, హైదరాబాద్ వచ్చి ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి 'శ్రీరంగ నీతులు' అనే సినిమా కమిట్ అయ్యాడు. అక్కడి నుంచి ఆ మిగిలిన భాగం అంతా క్రాంతి కుమార్ గారే డైరెక్ట్ చేసుకున్నాడు. ఉమ్, అంటే ఇద్దరూ హర్ట్ అయ్యారు ఈయన మాటలకి. ఉమ్, కోదండరామిరెడ్డి క్విట్ అయిపోయాడు ఆ ప్రాజెక్ట్ నుంచి. ఆ తర్వాత ఆ బ్యానర్‌లో ఆయన లేడు. ఓకే. కానీ చిరంజీవి గారు అలా క్విట్ అవ్వలేదు. కొనసాగాడు ఆ ప్రాజెక్ట్‌తో. ఉమ్, ఆయనకి కూడా ఇదే స్థాయి ఇబ్బంది కలిగి ఉంటుంది. కోదండరామిరెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టాడో ఆయన, ఉమ్, అదే ఇబ్బంది ఆయన పడుంటాడు చిరంజీవి కూడా. ఉమ్, కానీ రియాక్ట్ కాలేదు. అంటే ఎదగటం ప్రధానం. అంటే మనం ఇక్కడ ఏదో ఒక ఎవరితోనో ఘర్షణ పడి వెళ్ళిపోవడం కోసం రాలేదు. ఉమ్,
ఏదో సాధించడం కోసం వచ్చాం. ఆ సాధించడానికి వీళ్ళతో గొడవలు పడటం అనవసరం. ప్రస్తుతం ఆ టైం వాళ్ళది. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం అని ఈ మధ్య అన్నాడు. అదే క్రాంతి గారు అప్పుడు నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ని అనుకుంటున్నావా, సెట్లోకి వచ్చావు అన్నప్పుడు ఉమ్, బాధ అనిపించింది, కానీ అవ్వాలి, బిగ్ స్టార్ అవ్వాలి అని ఆ రోజే అనుకున్నాను నేను అని చెప్పాడు ఆయన. అవును. కాబట్టి అలా నిలబడ్డాడు. ఆ నిలబడి కొనసాగినటువంటి ప్రయాణం అంతా చూసాం మనం. అనేక విజయాలు ఉన్నాయి ఆయన వెనకాల. ఉమ్, ప్రతి సందర్భంలోనూ ఆ టైంకి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఆయన. బ్రేక్ డ్యాన్స్ టైంలో బ్రేక్ డ్యాన్సే చేశాడు ఆయన. యాక్షన్ ఎపిసోడ్స్ అంటే జనాలు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళు తెలుగు తెర మీద ఏం చూడాలనుకుంటున్నారు, ఉమ్, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు ప్రతి సందర్భంలోనూ. అందుకని వేణ స్టెప్పులు ఇలాంటి రకరకాల మైల్ స్టోన్స్ ఉన్నాయి ఆయన కెరియర్లో. ఉమ్, యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉమ్. ఒకసారి ఎప్పుడో బాలచందర్ గారు అన్నాడు, ఓకే. తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్ వాళ్ళిద్దరూ రెండు ధోరణులు. అంటే రజనీకాంత్ అద్భుతమైన యాక్షన్ చేయగలడు, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేయగలడు అతను. ఓకే. అయితే రొమాన్స్, డాన్స్లు ఈ గొడవ లేదు ఆయనకి. ఉమ్, కమల్ హాసన్ ఆ ఏరియాలో స్ట్రాంగ్. వీళ్ళిద్దరిని మిక్స్ చేస్తే చిరంజీవి అవుతాడు అని చెప్పాడు ఆయన, ఓకే. బాలచందర్ గారు. ఉమ్, అది నిజమని ప్రూవ్ చేశాడు ఈయన. ఉమ్, ప్రూవ్ చేశాడు. అలాగే సెన్సిబుల్ సినిమాల్లో చేయాలి అనేటువంటి తపన కూడా ఉండేది. యాక్షన్ ధోరణిలోను కమర్షియల్ వేవ్లోను కొట్టుకుపోకుండా ఉమ్, మధ్యలో తనలోని నటుడిని ప్రజలకి పరిచయం చేసే సినిమాలు కూడా కావాలి అని కోరుకునేవాడు ఆయన. ఉమ్. ఆ కోరుకోవడం వల్లనే శుభలేఖ ఇలాంటి సినిమాలు వచ్చినాయి. రైట్. విశ్వనాథ్ గారితో చేసిన సినిమాలు, అలాగే బాలచందర్ గారితో చేసినటువంటి రుద్రవీణాలు, ఉమ్, ఇవన్నీ అంటే సినిమా సక్సెస్ అయిందా లేదా అనే దానికంటే కూడా ఈ సినిమా చెయ్యాలి మనం అనుకుని చేసినటువంటి సినిమాలు ఇవన్నీ. ఉమ్, అలా ప్రతి సందర్భంలోనూ నటుడిగా తన్ని తాను జనాలకి చూపించుకోవటం, నాలో ఈ సత్తా ఉంది, మీరు ఈ ఏరియాలో కూడా నన్ను గమనించండి అని చెప్పేవాడు ఆయన. ఆపద్బాంధవుడు సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినప్పటికీ ఉమ్, నటుడిగా చిరంజీవిని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా అది. హాస్పిటల్లో అద్దం ముందు సీన్ ఒకటి ఉంటుంది, అంటే తన గురించి తాను రివ్యూ చేసుకునేటువంటి సీన్. ఉమ్, అది చాలా అద్భుతంగా నటించాడు ఆయన. ఆ లెవెల్లో అంటే శివాజీ, ఎన్టీఆర్ వీళ్ళు గుర్తొచ్చేటువంటి సన్నివేశం అది. ఆ రేంజ్ నటన చేయగలడు ఆయనకి అవకాశం ఇస్తే. Yes. కానీ అటువంటివి చాలా అరుదుగానే వచ్చినాయి ఆయన జీవితంలో. ఉమ్, ఏదైనా సరే కేక్ వాక్ లాగానే నడిపేసేవాడు ఆయన, ఏ క్యారెక్టర్ అయినా కానీ. అయితే ఆ ధోరణి మార్చేశాడు, తెలుగు సినిమా ట్రెండ్ మార్చేశాడు. ఉమ్, అలాగే ఆయనకు అంది వచ్చిన ఇంకొక అవకాశం అంటే రామారావు గారు వెళ్ళిపోయేటప్పుడు పరిస్థితి ఏంటంటే ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణగా నడుస్తోంది అప్పుడు. అంటే దాదాపు 1976 నుంచి నాగేశ్వరరావు గారు రేసులోంచి తప్పుకున్నాడు. ఓకే. తప్పుకుని కృష్ణ వర్సెస్ ఎన్టీఆర్గా నడుస్తోంది అప్పుడు. ఈ నడుస్తున్నటువంటి టైంలో నెమ్మదిగా ఆయన 81కి క్లోజ్ చేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు రామారావు గారు. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గారే సూపర్ స్టార్. జ్యోతిచిత్ర వాళ్ళు కాంటెక్స్ట్ పెట్టినప్పుడు మొదట గెలిచింది సూపర్ స్టార్ ఆయనే, రామారావు గారే. ఉమ్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వరుసగా 5 సార్లు కృష్ణ గారే సూపర్ స్టార్. ఆయన ఇంటి పేరు సూపర్ స్టార్గా నిలబడిపోయింది. అయితే ఇది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది ఆయనకు ఆనందం. ఓకే. కృష్ణ గారికి నెంబర్ 1 పొజిషన్లో ఆయన 2 సంవత్సరాలే ఉన్నాడు. ఉమ్, 83 జనవరిలో రామారావు గారు సీఎం అయ్యాడు. 83లోనే ఖైదీ సినిమా రిలీజ్ అయింది. ఉమ్, ఇక్కడ చిరంజీవి దాదాపుగా అంటే అశ్విని దత్ గారి భాషలో చెప్పాలంటే రామారావు గారు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఈ పెద్ద పెద్ద థియేటర్లని జనాలతో నింపే క్రౌడ్ పుల్లర్ వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఏమిటి పరిస్థితి భవిష్యత్తు అనిపించింది. కానీ చిరంజీవి నేనున్నాను అని చెప్పి ఒక అద్భుతమైన క్రౌడ్ పుల్లర్గా అవతరించాడు అని చెప్తాడు ఆయన. ఉమ్, అది నిజమే. అలా కృష్ణ గారికి ఇమ్మీడియట్గా మళ్ళీ పోటీ వచ్చేసింది. ఆయన అటు వెళ్ళాడు, కరెక్ట్గా 2 ఇయర్స్లో చిరంజీవి. చిరంజీవి ఎమర్జ్ అయిపోయాడు. ఉమ్,
అయితే ఎమర్జ్ అయినప్పటికీ సీనియర్ల పట్ల చాలా వినమ్రతతోనే ఉండేవాడు ఆయన. ఉమ్, అంటే కమర్షియల్గా చిరంజీవి వాళ్ళని దాటాడు. ఖైదీ సినిమాతో ఆయన వీళ్ళని దాటి ముందుకు అడుగు వేశాడు. కానీ ఆ ఒబీడియన్స్ అలాగే ఉండేది. ఆయన ఎప్పుడూ నేనే నెంబర్ 1 అని చెప్పుకోవడానికి కూడా ఆయన ఎప్పుడూ సాహసించలేదు. ఉమ్, చాలా కాలం అంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు సినిమాలు మానేసిన తర్వాత, ఉమ్, కృష్ణ గారు సినిమాలు తగ్గించుకున్న తర్వాత, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉమ్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యాడు. ఆ ప్రయాణం అలా డైవర్ట్ అవటానికి కూడా చిరంజీవే కారణం. అంటే చిరంజీవి ఎలాగూ అల్లుకుపోతున్నాడు అని ఆయన నెమ్మదిగా రాజకీయ ప్రవేశం చేశాడు. అలా ఆయన డైవర్ట్ అయిపోయిన తర్వాత ఆ సమయంలో చిరంజీవి నెంబర్ 1 అనే వాతావరణం ఓపెన్గా మాట్లాడాడు. కానీ ఆయన ఓకే. అప్పటి వరకు ఎప్పుడూ సీనియర్లని కాదని వ్యవహరించలేదు. ఉమ్, ఆ వినమ్రత ప్రొడ్యూసర్ల పట్ల, డైరెక్టర్ల పట్ల, ప్రతి ఒక్కళ్ళ పట్ల అలాగే నడిపాడు ఆయన. తన బాధలు, తన కష్టాలు ప్రపంచంతో చెప్పుకోవాలని కూడా అనుకోలేదు. మరి 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఇవన్నీ ఏమన్నా మాట్లాడతాడేమో చూడాలి. yes. ఎవరెవరు ఇబ్బంది పెట్టారు, ఎవరెవరు అంటే ఎలా నడిచింది తన ప్రయాణం. ఉమ్, ఇప్పుడు ఆ బయోగ్రఫీ బుక్ కోసం అందరూ వెయిటింగ్ చూస్తున్నారు. ఈ టైంలోనే ఇంకొన్ని పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. ఓ, చిరంజీవి గారి మీద ఒక 3-4 పుస్తకాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ 1.5 ఇయర్లో. ఓకే. సో భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. అందుకని మెగా అభిమానులు అలాగే సినిమా పరిశ్రమకి ఉమ్, ఒక హింట్ ఇచ్చాడు ఆయన, ప్రిపేర్ అవ్వండి మీరు అని. ఉమ్. ఇదండి ఆయన ప్రయాణం టోటల్గా. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.